హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ భూషణం. ఈరోజు మనం చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే వెజ్ ఐటెంలో తోటకూర మసాలా వడ. ఓకే ఫ్రెండ్స్, స్పెషల్గా ఉంది కదా, వింటుంటే పేరు, తింటుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా తయారు చేస్తామో, ఏమేమి కావాలో చూద్దాం రండి. నేను ఒక గంట క్రితం నానబెట్టిన పచ్చెనగపప్పు శుభ్రంగా నీట్గా కడిగి నానబెట్టా. ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నైస్ కటింగ్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి 2 నైస్ కటింగ్, అల్లం నైస్ కటింగ్, ఫ్రెష్ కరివేపాకు నైస్ కటింగ్, 5 రెబ్బలు చిన్నులపాయలు నైస్ కటింగ్. నీట్గా శుభ్రంగా కడిగి పెట్టా ఫ్రెండ్స్. తోటకూర ఫస్ట్ మనం ఈ కాడల వరకు కట్ చేసుకుందాం. ఈ పక్కన తీసేద్దాం. ఇప్పుడు నైస్గా కట్ చేసుకుందాం. ఇలా తోటకూర తిప్పుకుంటూ ఇలా నైస్గా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పచ్చిపప్పు నీళ్లు లేకుండా బాగా వడకట్టుకొని మిక్సీ వేసుకుందాం. మనం పచ్చిపప్పులో నీళ్లు అస్సలు అనేది వేయకూడదు. ఎంత పొడిగా వేసుకుంటే అంత క్రిప్సీగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. మనం ముందుగా నైస్గా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకున్నాం కదా. అలాగే గార్లిక్ నైస్ కటింగ్, పచ్చిమిర్చి నైస్ కటింగ్, కరివేపాకు నైస్ కటింగ్, జింజర్ నైస్ కటింగ్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను గరం మసాలా, ఐటెం తగినంత సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఆ ఉల్లిపాయలో తడి వచ్చేంత వరకు మనం ఇలా మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న శనగపప్పు ఇప్పుడు ఈ మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము తోటకూర నైస్ కట్ చేసుకున్నాం కదా, ఆ నైస్ కటింగ్ తోటకూర కానీ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా బాగా మనం కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాల్స్ చేసుకొని చూడండి, ఇలా వేసుకొని ఇలా ఫ్రెష్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్ చేసుకొని పల్స్గా ఇలా ఎడల్పు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పల్స్గా ఎడల్పు చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకుందాం. మొత్తం ఇలా గారెలు ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది కదా, నిదానంగా అలా చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి కలర్ వచ్చేంత వరకు మనం వేపుకొని రోస్ట్ చేసుకొని పక్కకి తీసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, మనం ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు తోటకూర మసాలా వడ రెడీ అయిందండి. ఈ పప్పు కానీ, సాంబార్ కానీ, పెరుగన్నం కానీ ఐటెం తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే అద్భుతంగా తింటారండి. చాలా మంచి హెల్దీ అయిన డిష్ అండి. మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మనకు తోటకూర మసాలా వడ రెడీ అయింది. నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చూసి చెప్తా. చూడండి, అబ్బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.